భారత్ 180 న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా ఆమదలవలస పరిసరాల్లో ఆరు బయట ఉంచిన బైకులను దొంగిలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు సిఐ దివాకర్ యాదవ్ తెలిపారు. పూర్తి వివరాలను సిఐ మీడియాకు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేష్, రాధాకృష్ణ, శ్యామలరావు, వెంకునాయుడు, బాలకృష్ణ పాల్గొన్నారు. 10వ తారీఖు నుంచి ఒక 2-3 రోజుల నుంచి కూడా మెట్టక వలస, పెద్దజొన్న వలస నుంచి ఒక 2 వెహికల్స్ పోయింది. వాళ్ళు నైట్ ఇంటికి వెళ్ళారు. ఇంటి దగ్గర నుంచి పార్క్ చేసుకునేసరికి మార్నింగ్ లేచి చూస్తే వెహికల్స్ కనిపించలేదు. దీని మీద మా ఎస్పీ గారు, శ్రీమతి రాధిక మేడం గారు, ప్రేమ్ కాజన్ మేడం గారు, మా డిఎస్పీ మేడం శృతి మేడం గారు, ఇలా ప్రతిరోజు కూడా మన గస్తీ కొద్దిగా బయట ఎక్కడైనా అఫెన్స్ కూడా ప్రతిరోజు కూడా ఎస్పీ మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎవ్రీడే రాత్రులు ఖచ్చితంగా ఇచ్చేయాలని. మన అలానే ఈ వెహికల్స్ మీద మన ఎస్ఐ ఆమదలవలస, తర్వాత శ్యాము, తర్వాత రాధా, బాలు, నాయుడు, ఇలా ఒక టీం ఏర్పాటు చేసాం. దాని మీద మనకి ఒక 2 అక్యూజులు దొరికారు. వీళ్ళు శ్రీకాకుళం టౌన్కి చెందిన వాళ్ళండి. వీళ్ళు గతంలో కూడా చుట్టుపక్కల ఉన్న తర్వాత వాళ్ళని విచారించగా మొత్తం మనకి 6 వెహికల్స్ రికవరీ చేసాం ఈరోజు. అయితే వీళ్ళు ఈ బొమ్మలాట మోహన్ అని, తర్వాత శ్రీనివాస్ ఏలియాస్ మన్మధరావు అని చెప్పి 2 కేసులు కూడా, పాత కేసులు కూడా ఉన్నాయి. 6 వెహికల్స్ పట్టుకున్నాం. అందులో మనకి 3 వెహికల్స్ మీద హెచ్ఎల్ఏ పోలీస్ స్టేషన్లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది. వాళ్ళు కూడా బాధితులకి వెహికల్ ఇస్తాం మనం. అలాగే మన దగ్గర 2 ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. 2 వెహికల్స్ కూడా ఇస్తాం. 3 వెహికల్స్ ఉన్నాయి. పత్రికా సోదరులందరూ కూడా తెలియజేస్తుంది ఏంటంటే మనకి AP 37 CY 7536, AP 37 CY 7536 ఒకటి, అలానే AP 30B 2254, AP 30B B ఫర్ బొంబాయి 2254. నెక్స్ట్ వెహికల్ AP 39 CA 3103. ఈ వెహికల్స్ కూడా మనకి రికవరీ చేయడం జరిగింది. ఈరోజే ముద్దాయిల ప్లేస్ చెప్పారు, అక్కడికి వెళ్తే రికవరీ జరిగింది. దీని మీద ఇంకా ఎవరిది వివరాలన్నీ కూడా చాలామంది ఏం చేస్తారంటే 2 వీలర్స్ వాళ్ళు వాళ్ళు కొనుక్కున్న వెహికల్ని అదర్ పార్టీకి అమ్మేస్తారు. అమ్మేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత అవతల వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సీ బుక్ వాళ్ళ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించుకోవట్లేదు.